అలాగా? ఆవిడికి ఎలా ఉంది? బానే అన్నారు. అన్నపూర్ణ, మన వంశాన్ని ఉద్ధరించడానికి ఆ భగవంతుడు మనకు ఒక అందాల బాబునిచ్చాడు. ఎటువంటి కొరత లేకుండా ఆ బాబుని తీర్చిదిద్ది పెద్దవాడిని చేసే బాధ్యత ఉంది. ఏమండి, మన బాబు బారసాల చాలా గొప్పగా చేయాలని నాకు ఆశగా ఉంది. తప్పకుండా చేద్దాం అన్నపూర్ణ. అవును, మన బాబుకి ఏం పేరు పెడదాం? నేను చాలా పేర్లు సెలెక్ట్ చేసి ఉంచాను. అందులో ఏది బాగుందో మీరే చెప్పాలి. అరుణాచలం, రామనాథుడు, ఆత్మానందం, సుబ్రహ్మణ్యం, శివశంకర్. అయ్యో అయ్యయ్యో, ఏ మొద్దు, ఏమిటా పేర్లు? రాజా లాంటి కుర్రాడికి ఇలాంటి పేర్లు పెట్టేది? కొంచెం ఉండండి ఉండండి. ఇప్పుడు చెప్పారే రాజా, అదే మన అబ్బాయి పేరు. అన్నపూర్ణ, ఇటు వచ్చి బాబుని చూడు. భగవంతుడా! వస్తుంది. ఇంకా రాలేదే. అమ్మా, బాబు బాబు వచ్చావా? అమ్మా, ఉందా బ్యాగ్ తీసి? కూర్చో కూర్చో, వచ్చేట్టుగానే తిను. అమ్మా, నువ్వు తిన్నావా? అమ్మా, ముందు నువ్వు తిను బాబు, టైం అయిపోతుంది. తిను బాబు. ముందు నువ్వు తినమ్మా, నా చేతితో ఒకసారి తిను. వద్దు నాన్న, ఆ తర్వాత నేను పెట్టలేనుగా. నాకు వద్దు బాబు, ముందు నువ్వు తిను. నువ్వు
మాటినమ్మా, నా మాటినమ్మా. చాలు చాలు నువ్వు తిను. టైం అయిపోయింది. అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు పెదవాడ కనక దుర్గాంబ పలుకు కలకత్తా కాళీ పలుకు కలుకు పలుకు నట్టింట నాగదోషం ఇంటి ఇల్లానికి కంట నిద్రలేదు రాఘునక్షత్రం వెళ్ళు 1000 నాగులను వేడుకో అంబ పలుకు ఆలోచించు జగదంబ రక్ష ఉండు అంబ పలుకు జగదంబ పలుకు అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు. అన్నపూర్ణ, ఏమిటి నువ్వు ఇంకా రెడీ కాలేదా? రాజా వాళ్ళ కాలేజీలో రాజాకి వాళ్ళు ప్రైజ్ ఇస్తున్నారు, మనమే స్వయంగా వెళ్ళి అందుకోవాలని చెప్పానా? పద 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 పద. లేదండి, ఆ ప్రైజ్ అందుకోవడానికి రాజయ్య కాలేజీకి వెళ్ళాడు. ఏమిటి నువ్వు అనేది? నేను ఎంతగానో మొత్తుకున్నానండి. నాకు ఇచ్చే ఆ ప్రైజ్ నా చేత్తో అందుకుంటేనే కదమ్మా నాకు తృప్తి అని చెప్పి వెళ్ళిపోయాడండి. నోర్మై, వాడలా అంటే మాత్రం పంపడానికి నీకు బుద్ధుడు ఎక్కర్లా? మామూలు కుర్రాడైతే మనం పంపించవచ్చు, కానీ మన రాజా పగలంతా మనిషిగాను 6 గంటల తర్వాత పావుగా మారే కుర్రాడిని పంపించడానికి నీకు మనసులా ఒప్పింది. అయ్యో, నేను ఎంతగానో బ్రతిమాలి చెప్పానండి, వాడు వెళ్ళలేదు. నాకే కదమ్మా ముందుగా ప్రైజ్ ఇస్తారు, నేను తప్పకుండా 6 గంటల్లోగా ఇంటికి వచ్చేస్తానని 6 చెప్పాడు. గంటలకు వీడికి ప్రైజ్ ఎవరు ఇస్తారు? ఫంక్షనే 5:30కి, ఇప్పుడే 5:30 అయింది. 6 గంటల తర్వాత ఈడు పావుగా మారి ఈ విషయం బయటికి తెలిస్తే మై గాడ్, మన పరువు ఏమవుతుంది? ఉండి ఇప్పుడే వస్తానండి. ప్రైజ్ విన్నర్ విజయ్ శంకర్, BA థర్డ్ ఇయర్. ఈ సంవత్సరం వ్యాయామ రంగంలో ఫస్ట్ వచ్చిన వారు WR చంద్రం. చివరిగా బహుమతి పొందే విద్యార్థి 13గా వచ్చి తన చతురతతో ఇతర కాలేజీల కంటే మన కాలేజీకి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడి బహుమతి అందుకోబోతున్నాడు. ఆ విద్యార్థి రాజా. రాజా, రాజా. అన్నపూర్ణ, సరిగ్గా సమయానికి వెళ్ళాను. బహుమతి పొందిన కొడుకు ఇంట్లోకి వస్తున్నప్పుడు ఏ తల్లికైనా కౌగలించుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అమ్మా, బాధపడకమ్మా. అలాంటి భాగ్యం మనకు లేకపోయింది. శాపగ్రస్తుడైన బిడ్డను ప్రసవించి జీవితాంతం వేదనను అనుభవించే బదులు పిల్లలు లేరనే వాదునే భరించడం చాలా తేలికండి.
అమ్మా ఏమిటి రాజా? ఒక్కసారి ఇలా రామా. ఏమిటి బాబు? నా మా అమ్మను మర్చిపోయావమ్మా. లేదు బాబు. బాధపడకండి నాన్న. వన్ మినిట్. ఈ రోజే నీ పాట మొదటిసారిగా విన్నా. నీ పాట చాలా బాగుంది. థ్యాంక్స్. అవును, నీ గొంతు మాత్రమే విన్నా. నీ పేరేమిటో చెప్పలేదు. పేరేమిటి? మీనాక్షి. బ్యూటిఫుల్. నీ పాట బాగుందని మెచ్చుకున్నందుకు గట్టిగా పట్టేశావు. అది కాదండి, అది అక్కడ రారా. ఆనందం ఆనందమే జీవిత మకరందం. ఏం తల్లి, అల్పాహారం చేస్తున్నావా? అవునన్నా. పాప ఆకలిగా ఉందేమో, తిను. కాకి వేసినట్టు. మళ్ళీ నీకు తక్కువ అవుతుందేమో, ఇది కూడా నువ్వే తిను తల్లి. తండ్రి ప్రేమ. నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన తర్వాత వాళ్ళు నాకు చివాట్లు, చెప్పు దెబ్బలు, గోళ్ళన్ని పెడతారు కదా, అవన్నీ నేనే తింటాను. ప్రస్తుతానికి ఈ నీళ్లు చాలు నాకు. అందుకే అక్కడ పెడతారా లేదా అని ఇక్కడ తినేస్తున్నా. నువ్వు ఇలా మెక్కుతూ ఉండు, నేను నీకు మంచి మొగుడిని చూపించమని వాళ్ళకి మొక్కుకుంటూ ఉంటాను. ఎవరు సరిగ్గా తిన్నెవరు? వస్తున్నా. తడుకోవాలా? అక్కర్లేదు. అమ్మోరు అమ్మోరు అమ్మోరు, నాన్న అమ్మోరు. అమ్మోరా, ఎక్కడమ్మా అమ్మవారు? ఎక్కడ 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 అమ్మోరు? ఎక్కడ అమ్మోరే? సంబంధం నువ్వా? కూర్చో, వస్తున్నాను. మీరు అమ్మోరు సినిమాలో యాక్ట్ చేశారు కదా? అమ్మోరు సినిమా యాక్ట్ చేసింది నేను కాదు, మా అమ్మ కొడుకు. మీరేమో అనుకున్నారు. వాడు నాలాగే ఉంటాడు, కాకపోతే వాడు కళ్ళు చిదంబరం, వీడు కళ్ళు సంబంధం. ఇంటర్నేషనల్ మ్యారేజెస్ అరేంజర్ ఫర్ ఆంధ్ర బ్రాంచ్. మంచి సమయానికి వచ్చావయ్యా, రా కూర్చో. గుడ్ డే. ఏమయ్యా, మా అమ్మాయికి ఓ మంచి సంబంధం చూడమని చెప్పాను, ఏమన్నా చూసావా? ఒకటేమిటి, మీకు ఓపుకుంటాను కానీ పెట్టి నిండా మోసుకొచ్చాను. ఏమండి, ఇంతకీ మీ అమ్మాయికి మూడు జింబాంబే వాడు కావాలా, జపాన్ వాడు కావాలా? జింబాబ్వే వాడొద్దు, జపాన్ వాడొద్దు. అక్కడ నాకు ఫుడ్ ఉండదు. అయితే ఇటు అమెరికా, అటు ఆఫ్రికా, అల్లటు ఆస్ట్రేలియా, ఎనీ కంట్రీ. వద్దయ్యా, విదేశీ వాడెవ్వడు వద్దు, ఇండియా వాడు ఏమన్నా ఉంటే చెప్పు. అయితే పంజాబ్ వాడు కావాలా, పశ్చిమ బెంగాల్ వాడు కావాలా? అబ్బా, భాష తెలియని వాళ్ళు మనకెందుకయ్యా? 16 అణాల తెలుగు సంబంధం ఏదన్నా ఉంటే చెప్పు. ఓ, యు వాంట్ ఓన్లీ ఆంధ్ర? వెరీ పో. సరే, ముందు నా కండిషన్ వెళ్ళండి.
కన్సల్టేషన్ 500, కన్ఫర్మేషన్ 5000, కమిషన్ 5% ఆన్ డౌరీ. ఓకే సరే సంబంధం గురించి చెప్పవయ్యా. ఓకే 10th క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్, మగ జన్మెత్తినందుకు 1 lakh, బుద్ధిగా పెళ్లి చేసుకుంటూ ఒప్పుకున్నందుకు 1 లక్ష, 10th క్లాస్ పాస్ అయ్యేందుకు 5 lakhs, టోటల్ 7 lakhs ప్లస్ నా కమిషన్. వాట్ డు యు సే? మరో సంబంధం ఏదైనా ఉంటే చెప్పు. డాక్టర్లు, ఇంజనీర్లు, ప్లేడర్లు, పొలిటీషియన్లు లెవెల్ ని బట్టి ఉంటుంది రేటు. ఆ రేటుని బట్టి మన కమిషన్. ఏమంటారు? అసలు ఆ, కట్నమే అడగని సంబంధం ఏదైనా ఉందా? కట్నమే అడగని సంబంధమా? ఇవాళ ఏమిటి అన్ని ఇలాంటి కేసులు తగులుతున్నాయి? ఎందుకు లేవు? ఇండియాలో మీలాంటి కేసులే ఎక్కువ. అదని చెప్తాను. ఆ, కూర్చోండి చెప్తాను. పెద్దాపురం పెద్దరెడ్డి గారి ఇంట్లో కాలేరు. పక్క చిక్కి అచ్చు నాలాగే ఉంటాడు. పైసా కట్నం అడగడు. ఆ, పోనీ జన్నాపురంలో చిన్నయ్య హోటల్లో పప్పు రుబ్బుతాడు. దుక్కలా ఉంటాడు. మీ అమ్మాయి కరెక్ట్ జోడి. సరే బెటర్ మ్యాచ్. పర్ డే 500 ఈజీగా సంపాదిస్తాడు. అంత మంచి ఉద్యోగం ఏమిటయ్యా? ఆల్ ఇండియా బెగ్గర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అడుక్కున్న సొమ్మే కావాల్సినంత ఉంది. పైసా కట్నం అడగడు. అలాగా, ఇదేదో బాగున్నట్టుంది. నన్నంటే ఏమనుకున్నావురా? అమ్మో. నేను మహారాణ్ణి. నన్ను బిచ్చగాన్ని పెళ్లి చేసుకోమంటారా? అయ్య బాబోయ్, వద్దండి, వద్దండి. ఇదిగో, బెచ్చగాడైతే లేటి లక్షాధికారి. నీ కుట్టు పీకి చేతులు పెడతాను. ఏమనుకున్నావో నానా, వీళ్ళు ఒట్టి చేత్తో కొట్టకూడదు. నేను వెళ్ళి చీపురు కట్ట పట్టుకొస్తాను. వీడిని గట్టిగా పట్టుకో, పట్టుకో. నేను పరిగెట్టకుండా పట్టుకునే వస్తున్నా. కమిషనర్ రాకొద్దు. వెళ్ళిపోతే నన్ను కొడుతుంది. ఉండరా బాబు, బాబు నా మాట వినరా? ఉండరా, ఉండరా, నాయనా. నానా పట్టుకున్నావా? ఇంకా తెస్తున్నాను. పట్టు జారిపోయాడే, పట్టుకుంటాను. ఓయ్, వాకిలి తెరుచుంటే దొరలో లోనకొచ్చి పడుకున్నావే. ఎవరయ్యా నువ్వు? లేవయ్యా. అయ్యయ్యో మీనాక్షి, టోటల్ గా రేంజే మార్చేసావు కదే. నేనేనే నీ మేనమా మల్లన్ననే. నువ్వేనా? అవును, ఎందుకొచ్చావు? ఏంటమ్మా ఇది? వరాల మా వచ్చాడు కదా, ఇట్టు అడగచ్చా? వచ్చిన వెంటనే కోణి కూసి వండి పెట్టి, పేవగా ఆకొక్క నోట్లో పెట్టి, కళ్ళలో రెప్పేగనన్నే పిచ్చిగా చూస్తూ, కాళ్ళు మెత్తగా పిసుకుతూ, మావా ఎప్పుడొచ్చావు, మావా ఎప్పుడొచ్చావు చెప్పంటే ఆ రేంజ్ ఎట్టుంటది, ఆ పేవ ఎట్టుంటది ఏమంటావు? ఇదిగో మీనాక్షి, నీకోసం ఎన్నెన్ని కొనుక్కొచ్చు అనుకున్నా? దర్బార్ భాష బిర్యానీ. ఇది చూడ, టంగుటూరు లింగి సెట్ చేసిన అల్వా. ఇది చూడ, మండపేట మల్లెలు మల్లెలు. ఇది చూడమా, బెనారస్ పట్టుకోక, నీకోసం తెచ్చి కట్టుకో. ఇవన్నీ కొనుక్కొని ఎందుకు వచ్చావు? ముహూర్తం పెట్టాలి. ఎవరికి? నీకు నాకునే. ఆహా, ఇంకా ఆ ఉద్దేశం మీదే ఉన్నావా? ఇలా చూడు, నేనుగా మెడపట్టి బయటికి గంటే లోపల నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. బాగా కోపంగా ఉన్నట్టున్నావు. ఉంటావు మరి. ఏడు తగ్గితేగా కూల్ అయ్యేదే. మీనాక్షి, ఒక లగ్గం చూసి నలుగురు పెద్దల్ని పిలిచి ఈ తాళిని మెళ్ళో గట్టి నిన్ను నా పెళ్ళాంగి చేసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. అది ఈ జన్మలో జరగదు. నేను ఇప్పుడే కట్టించుకోమని చెప్పటం లేదే. ఒక వారం 2 వారాల పోనీ నేను ఇక్కడేగా ఉండేదే. అంతలోకి నీ మనసు మారదా? వేడి దక్క ముందే కానివ్వాలి. బిర్యానీ గురించే తినవే, 2 పెగ్గులు వేసుకొస్తా. రండి, ఎక్కడ తిరిగినా 12 గంటలకి మెక్కడానికి మాత్రం వచ్చేస్తారు. ఏరా, నా బాధ నీకు కొంచెమైనా అర్థమైందా? ఈ ఇష్టాన్ని తెలుసుకుందాం, ఈ ఆనందానికి ఒక మార్గం చూపిద్దామని ఒక్కసారి ఆలోచించావా? మగాడినైతే నేనే నోరు విప్పి చెప్పుకునేదాన్ని. ఆడపిల్లని కదా, కబ్బుకుని నోరు విప్పి చెప్పలేకపోతున్నాను. ఏమిట్రా చూస్తున్నావు? పుచ్చుకోవడానికి మనసిచ్చిన తల్లి అది నోరు విప్పి చెప్పడానికి ధైర్యాన్ని ఇవ్వలేదే. ఇదిగోండి, మీరు కానివ్వండి. నేను నా కోరిక తీరకుండానే చనిపోతాను. అవును మరి, ఈ రోషానికి మాత్రం తక్కువ లేదు. అలా బెట్టుపోయినా ఆయన తీసుకొచ్చి నా ముందు నిలబెట్టగలవా?
తాళాలు కనపడటం లేదు. మై గాడ్, ఇటు చలో ఎక్కడ ఉంటుంది? ఏం చేయాలి? ఏమిటి వెతుకుతున్నారు? మీరా? కార్ తాళాలు కనబడటం లేదు. ఎక్కడ పెట్టారు? కార్కే ఉండాలి. అయ్యో టైం కూడా అయిపోయింది. ఒక పని చేయండి, ఏంటి? మీరు కార్ తీసుకువెళ్ళిపోండి, నేను తాళాలు వెతుకు చూస్తాను. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావే. తాళాలు ఉంటేనే కారు నడిచేది. ఏమిట్రా ఇది? పెట్రోల్ ఉంటేనే కారు వెళ్తుందని చెప్తారు, మీరేమిటో తాళాలు ఉంటేనే కారు వెళ్తుందని చెప్తున్నారు. ఏం కారు మీది? ఎంబాసిడర్ మా టైం అయింది. సరే సరే, మీకు తాళాలే కదా కావాలి, ఉండండి. జానీ! అయ్యో ఇప్పుడు వచ్చేస్తాడు. మీ తాళాలు ఎక్కడున్నా వెతికి కనిపెట్టి తీసుకొస్తాడు. రా 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 రా. రే జానీ, ఈయన కారు కనిపించట్లేదు. ఈయన కారు తాళాలు కనిపించట్లేదట, వెళ్ళి వెతికి పట్రా. పో 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 పో. ఎక్కడికి వెళ్తుంది? అదే మీ తాళాలు వెతకడానికి. మీ కుక్క అలా ఎందుకు అరుస్తోందండి? అది వెనక. ఏమిటి? ఆయన నన్ను కౌగులించుకుంటేనే నువ్వు తాళాలు ఇస్తావా? అది నా వల్ల కాదు. నువ్వు తాళాలు ఇస్తే ఇవ్వు, లేదంటే పో. అయ్యో వద్దండి, అది ఎలా చెప్తే అలా చేస్తాను. అయ్యో ఇటువంటివి మనకు నచ్చబట్టి ఏం వేళకుళంగా వద్దా? నా వల్ల కాదు. కార్ తాళాలు కావాలి. ఐ వాంట్ ద కీస్. అయ్యో ఏమా, కుక్క మురిగితే దాని అర్థం నీకు ఎలా తెలుసు? కాదు, చిన్న వయసు నుంచి అది నా దగ్గరే ఉంటుంది కదా. అదేమనుకుంటుందో నాకు తెలుసు, నేనేమనుకుంటున్నానో దానికి తెలుసు. పిలవకండి, అది బాగా తిరిగి వెతికి తీసుకురానివ్వండి. నాకు ఒక సందేహం. ఏమిటి? ఒకవేళ ఆ తాళాలు దొరకలేదంటే? అయ్యో భయపెట్టకండి, ఆ కుక్క ఎలా చెప్తే అలా చేద్దాం. జానీ ఇప్పుడేముంటుంది? ఇంకా వెతుకుతున్నాను, మీరు అలాగే ఉండండి అంటుంది. ఎంత మాటకారండి, దాన్ని తెలుగులోనే మాట్లాడమండి, నాకు కూడా అర్థమవుతుంది. అదిగో వచ్చేసింది. రా. ఇదే కదా? ఇవే నా కీస్. ఇక మీద మీరు ఎప్పుడు తాళాలు పారేసుకున్నా నాతో చెప్పండి, నేను జానీతో చెప్పి వెతికి పెట్టమంటాను. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. మంచిది. జానీ బాయ్ బాయ్. బాయ్ బాయ్. అప్పుడప్పుడు తాళాలు పారేసుకోండి. ఏంటి నాన్న, నా పేరు చంద్రిక అయితే చందమామ అంటావు, నీకెన్నిసార్లు చెప్పాలి? నీ పేరు చంద్రికే అయినా నువ్వు నా కంటికి చందమామలాగా కనబడతావమ్మా, అందుకే నిన్ను చందమామ అని ముద్దుగా పిలుస్తాను. సినిమా బొమ్మలు చూస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఈ రోజు నీకు స్వయంవరం ఏర్పాట్లు చేశానమ్మా. 6 మగుళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళో నువ్వు దండేసేయి, నా బరువు దించేయి, ఆ బరువు ఏదో వాళ్ళ మీద పడేయి. ఇదేమన్నా సీతా స్వయంవరం అనుకున్నావా? కాదమ్మా, చందమామ స్వయంవరమే. ఈ రోజే నీ పెళ్లి విషయం అటో ఇటో తేలిపోవాలరా. పంచపాండవులతో పాటు కర్ణుని తీసుకొస్తే నేను ఎలా చేసుకోవాలి? నువ్వు చేసుకోవాల్సింది ఒక్కడే తల్లి. నేను రాను. చేసుకోవా? రావు. రాను. సరే, కంప్యూటర్ రూమ్ లో పెట్టిన ఐస్ క్రీమ్లన్నీ నేనే తినేస్తాను. నేను ఐస్ క్రీమ్ తినేస్తాను. దీన్ని చేసుకునేవాడెవడో ఐస్ క్రీమ్ అయిపోతాడు. ఐస్ క్రీమ్ ఇది? నా ఐస్ క్రీమ్ ఎక్కడ? ఎక్కడ నాన్న ఐస్ క్రీమ్? పిచ్చి తల్లి, కప్ ఐస్ క్రీమ్ కర్మ ఏమిటమ్మా? హిమాలయ పర్వతాలనే ఐస్ క్రీమ్ చేసి పెడతాను నీకు. చూడు, ఐస్ క్రీమ్ అని నైస్ చేసి తీసుకొచ్చావు. అదిగా. అమ్మో ఘటోత్కచుడు. ఘటోత్కచుడా? నేను చేసుకోను. నువ్వు చేసుకుంటానన్నా ఆయన లేడమ్మా, పోయాడు. ఒక్క నిమిషం. హాయ్ టెండూల్కర్. నడు నొప్పితో క్రికెటే ఆడలేకపోతున్నాడు. నేను చేసుకోను. కరెక్టే. కరోడ్పతి, కామవీరుడు మైక్ టైసన్. ట్రై చేయి. ఏమిటలా ఆర్చావు? వీడు పెళ్లి కొడుకా? అవును. వీడిని పెళ్లి చేసుకుంటే నాకు తిండి ఉండదు. మొగుడు లేకపోయినా పర్వాలేదు, తిండి లేకపోతే బతకలేవు అన్నమాట. అంతే. ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ప్రపంచంలో ఉన్న ప్రముఖులు వీరే. నాకెవరు నచ్చలేదు. కట్టే. నేను పచ్చిగా ఈ జన్మలో నీకు పెళ్లి కాదే. ఐస్ క్రీమ్ అని అంత మోసం చేశావు. ఐస్ క్రీమ్ వద్దా? కావాలి. కూర్చో. పోనీ ఎవరినన్నా ప్రేమిస్తే చెప్పమ్మా, వారితోనే నీ పెళ్లి జరిపిస్తాను. నేను ఎప్పుడో ప్రేమించేశాను నాన్న. మరి ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదమ్మా. కంప్యూటర్ కొన్న 50,000 కలిసి వచ్చేది. ఎవరిని ప్రేమించావు? తొలి ప్రేమ. తెలుగు ప్రేమే. ఎవరితో సాగించావో చెప్పమ్మా. తమ్ముడు. తమ్ముడిని ప్రేమించడం ఏమిటే? కళ్ళు పోతాయి. నేను గోకులంలో సీత లాంటిదాన్ని కదా, అందుకే. నువ్వు గోకులంలో సీతవి కాదే, భూలోకంలో భల్లు కానివి. మటను చికెన్ తెగ తిని చుట్టుకొలతలన్నీ ఒకటైపోయాయి మీ అమ్మలాగా. బళ్ళు కన్నా? ఇదిగో ఆగో, ఐస్ క్రీమ్ అక్కర్లేదా? నన్ను బళ్ళుగా అన్నావు.
నేను భల్లూకం అన్నది నిన్ను కాదే పిచ్చి తల్లి, మీ అమ్మని. ఇంతకీ నీ ప్రియుడెవరు? తమ్ముడు. మళ్ళీ అదే మాట. ఎవరి తమ్ముడో చెప్పి చావే. ఎవరి తమ్ముడో కాదు నాన్న, సినిమా పేరు. నీ ప్రియుడి పేరు నేను అడుగుతుంటే నువ్వు సినిమా పేర్లు చెబుతున్నావా? ఇలా అయితే ఈ జన్మలో నీ పెళ్లి చేయలేను, నేను ప్రశాంతంగా కన్ను మూయలేను. అసలు నువ్వు కళ్ళు పూస్తే గానీ నాకు పెళ్ళవదేమో నాన్న. నువ్వు కళ్ళజోడు తీసేయ్, నేను కళ్ళు మూసేస్తాను. మూసేవే. తప్పకండి. సొంత కంపలో కూడి తింటానికి పక్కింటి వాళ్ళ దగ్గర అయితే పంచాయితీ. ఇప్పుడే వీళ్ళందరి ముందు నీ మెళ్ళో తాళి కడుతున్నా, దానికి నువ్వు ఒప్పుకుంటా. మధ్యలో ఎవడైనా అడ్డొచ్చాడా మట్టలు జరిగిపోతాయి. అగా మీనాక్షి, ఏమైంది? ఎందుకు పరిగెత్తి వస్తున్నా? నాకు పెద్ద ఆపద వచ్చి పడిందండి. నా మేనమావ నాకు తాళి కడతానంటూ నన్ను తరుముకుంటూ వస్తున్నాడు. మీనాక్షి, నేనుండగా నీకేం భయం లేదు, నేను చూసుకుంటాను. వాడిని రా, నేను చూసుకుంటాను. వాడి దగ్గర నుంచి ఇప్పుడు మాత్రం నన్ను కాపాడితే సరిపోదండి, జీవితాంతం కాపాడాలి. మీనాక్షి, ఏమిటి నువ్వు అనేది? వాడు నా మెళ్ళో తాళి కట్టక ముందే ఇంకొకరు నా మెళ్ళో తాళి కడితేనే శాశ్వతంగా వాడి నుంచి తప్పించుకోగలను. ఆ ఇంకొకరు ఈ లోకంలో మీరు తప్ప ఇంకెవరు కావడానికి వీల్లేదు. దయచేసి వాడు రాకముందే నన్ను మీ భార్యని చేసుకోండి. మీనాక్షి, ఒక ఆపద కోసం నీ మెళ్ళలో తాళి కట్టానంటే అది నన్ను పాపాత్ముని చేస్తుంది. ఎందుకంటే నా పరిస్థితి అలాంటిది. ఇది తప్ప నీకు వేరే ఏ విధమైన సహాయం కావాలో చెప్పు, నేను చేస్తాను. మరైతే ఇన్నాళ్ళు మీరు నాతో మాట్లాడింది, ప్రవర్తించింది అంత బూటకమేనా? కాదు మీనాక్షి, అదంతా నిజమే. అమ్మా నాన్నకి చెప్పకుండా హఠాత్తుగా ఒక పిల్ల మెళ్ళో ఎలా తాళి కట్టడం అనేగా ఆలోచిస్తున్నారు? అదేం కాదు మీనాక్షి, ఏ పిల్లను భార్యగా చేసుకునే అర్హత నాకు లేదు. ఆ కారణాన్ని ఎలా వెల్లడించాలో తెలియక నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలీదు. ఇలా చూడండి, నాకు తాళి కట్టి మీ భార్యననే గౌరవాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు. ఆ తాళితో మీ ఇంట్లో ఒక పని మనిషిగానేవ్వండి. అయ్యో మీనాక్షి, నా పరిస్థితి నీకెలా చెప్పాలో బాధపడటం లేదు. ఏం చెప్పకండి, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలని నేను అబద్ధం చెప్పడం లేదు. వాడి భార్య నుండి నన్ను నేను కాపాడుకోవడానికి మిమ్మల్ని బలవంత పెడుతున్నాను. నన్ను కాదనకండి. నన్ను కాదన్నారంటే నాకు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. నా మేనగోళ్ళ మళ్ళీ తాళి కట్టావు కదరా, నిన్ను మాత్రం ఊరికే వదిలిపెట్టరురా. ఏంటి రాజా, ఏమిటి బాబు ఇది? దండలు వేసుకుని వచ్చారు? ఎవరు బాబా పిల్ల? మీరిద్దరూ నన్ను క్షమించాలి. ఈ అమ్మాయి పేరు మీనాక్షి. ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావా? అవును డాడీ, తొందరపడకుండా నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏమిట్రా ప్రశాంతంగా వినేది? ఏరా, తల్లిదండ్రులకు తెలియకుండా ఇలా పెళ్లి చేసుకుని రావడానికి నీకు ధైర్యం ఎలా వచ్చిందిరా? అమ్మా, నేను ఏ పరిస్థితిలో... నోరు మీరా రాస్కల్. ఆ పిల్ల మెళ్ళలో తాడి కట్టే ముందు ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకున్నట్లయితే ఈ అక్రమాన్ని చేసుండేవాడివా? డాడీ, రేయ్, అసలు నీ పెళ్లికి ఇప్పుడు తొందర వచ్చిందిరా? మావయ్య,
ఇది తొందరపాటుతో జరిగిన పెళ్లి కాదు, నన్ను ఆపద నుండి కాపాడడానికి జరిగిన పెళ్లి. ఇందులో మీ అబ్బాయి తప్పేమీ లేదు మావయ్య. మీనాక్షి, తాళి కట్టించుకున్న క్షణం నుంచే కట్టుకున్న భర్తను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావే, అది నాకెంతో గర్వంగానే ఉంది. కానీ నీ భర్త ఎవరు, ఏ లోపాలున్నాయో నీకు తెలుసమ్మా? అత్తయ్య, ఆయన మంచివారు, నన్ను కంటికి రెప్పలా కాపాడతారు. నాకది చాలు. ఎరా, నీ గురించి అన్ని విషయాలు అమ్మాయికి తెలుసా? మెల్లగా మాట్లాడండి. డాడీ, తాళి కట్టబోయే ముందు నా గురించి అంతా చెప్పడానికి ప్రయత్నం చేశాను, కానీ అడ్డుపడింది. మీరెవరైనా కావచ్చు, ఎటువంటి వారైనా కావచ్చు, పర్వాలేదు. నా మనసెరిగిన వారు మీరే. మీ గురించి నాకంతా తెలుసు. దయచేసి నా మెళ్ళలో తాళిని కట్టమని వేడుకుంది, అందుకే తాళి కట్టానమ్మా. ఆపద నుంచి ఒక అమ్మాయిని కాపాడాలంటే తాళి కట్టే కాపాడాల్సిన అవసరం లేదురా, చెల్లెల్లా భావించి కూడా కాపాడవచ్చు. నేను చెప్పేది వినండి. ఈ విషయాన్ని ఇంకా పిల్ల దగ్గర దాచిపెట్టడం మహా పాపం అండి. వెంటనే వెళ్ళి నిజం చెప్పేద్దామండి. అమ్మా, ఇప్పుడు విన్నా ఆమెకు ఎందుకు చెప్పను? ఇవాళ రాత్రి నేను పావుగా మారిపోవటం తను చూసి తెలుసుకుంటుంది. ఆ తర్వాత నాతో ఉండాలా వద్దా అనేది తనే నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు మీరు నాకు సహాయం చేస్తారా? ఏం చేయాలో చెప్పు. మా ఇద్దరిని ఆశీర్వదించండి ప్లీజ్. అమ్మ మీనాక్షి, పూలదండతో నిండుగా వచ్చి నించున్న నిన్ను చూస్తుంటే ఆ మహాలక్ష్మి మా ఇంటి కోడలుగా వచ్చిందని నాకు అనిపిస్తోంది. ఆ దేవుని దయ వల్ల ఇవాటి నుంచి మీకు సకల సౌభాగ్యాలు కలగాలి. రామ్మా, లోపలికి వెళదాంరా. మీనాక్షి, నేనే నీ భర్తను, రాజా. భయపడతా. ఏమండి, ఆ పిల్ల పడే వేదన చూస్తుంటే నా మనసుకి ఎంతో బాధగా ఉందండి. వెంటనే వెళ్ళి ఆ పిల్ల కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటేనే గానీ నా మనసుకి శాంతి కలగదు. రండి. వద్దన పూర్ణ, వద్దు. ఏదో ఒకనాటికి మన పిల్లవాడిని గురించి నిజం ఆ పిల్లకి తెలిసే తీరుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, పావుగా మారిన మన పిల్లవాడి వల్ల ఆ పిల్లకి ఎటువంటి ఆపద రాదు. కూర్చో, తెల్లవారిని చూద్దాం. ఇటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. నన్ను క్షమించు మీనా, నువ్వు చూసిందంత నిజం. ఇన్ని రోజులు నేను 2 బ్రతుకులు బ్రతుకుతున్నాను. పగలంతా మనిషిగాను, సాయంత్రం 6 నుండి పావుగాను గడుపుతున్నాను. ఇది నమ్మశక్యం కాని విషయం. కానీ ఇది రోజు నా జీవితంలో జరుగుతున్నది. మా పూర్వీకుల్లో ఎవరో పావుకు ద్రోహం చేశారు. ఆ శాపమే అది నేను అనుభవిస్తున్నా. నీ మెళ్ళలో తాళి కట్టబోయే ముందు నీతో నేను చెప్పదలుచుకున్న విషయం ఇది. కానీ ఆనాడు నువ్వు నన్ను చెప్పనివ్వలేదు. నిన్ను చేసుకోవాలని ఆస్తోనే నేను ఇలా చేశానని నన్ను అపార్థం చేసుకోకు. నీ యొక్క భద్రత కోసం నిన్న నేను కట్టిన తాళిని ఈ రోజు నువ్వు భారం అనుకుంటే దయచేసి ఇప్పుడే తెంచేయి. ఎందుకంటే ఇది నీకై నువ్వు వేసుకున్న ఊరితాడు. అందుకే ఆ రోజు అలా చేశాను. లేదా నీకిక్కడ భద్రత దొరుకుతుందనుకుంటే నువ్వు ఇక్కడే ఉండు.
మమ్మల్ని మన్నించమ్మా. మీనాక్షి, నిన్న మీరు పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు నేను కోపంగా అరిచింది ఆగ్రహంతో కాదమ్మా, నీ మీద ఏర్పడ్డ అభిమానంతో. ఇప్పుడు మేము పడుతున్న మనోవేదన, మా అబ్బాయి స్థితిగతుల్ని నువ్వు అర్థం చేసుకున్నావనుకుంటా. నువ్వెలాగైనా వాడితోనే ఉండిపోవాలని చెప్పడానికి మేమేమీ కనికరం లేని వాళ్ళం కాదు. కానీ నా కడుపున పుట్టని కూతురుగా, ఈ ఇంటి కోడలుగా నువ్వు మాతోనే ఉన్నావంటే మేమెంతో ఆనందపడతాం. ఆ కోరిక కోరడానికి మాకు హక్కుందమ్మా. అత్తయ్య, నేనొక నిర్ణయానికి వచ్చాను. యముడితో పోరాడి తన భర్త ప్రాణాలు కాపాడుకున్న సావిత్రిలాగా నేను ఆ శక్తితో పోరాడి నా భర్తను మనిషిని చేయాలనే బలమైన పట్టుదలొచ్చింది. ఏమండి, మీరిక బాధపడకండి. నేను మొక్కుకున్న నా దేవత ఎప్పుడూ నన్ను నిరాశపరచదు. మీకు నిజ రూపం తీసుకురావడానికి ఎన్ని శోధనలు వచ్చినా నేను తట్టుకుంటాను. మీకోసం ఎన్ని వ్రతాలు చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానండి. అమ్మా, ఇది నీ మాట కాదమ్మా, ఆ అమ్మవారే స్వయంగా వచ్చి చెప్పినట్టుగా భావిస్తున్నాను. ఇక మీదట నా బిడ్డ నిజ రూపాన్ని సాధిస్తావన్న నమ్మకం నాకుందమ్మా. మీనాక్షి, రౌడీ బెతపల్లారా, మీకు థ్యాంక్స్ అండి, నన్ను కాపాడారు. అమ్మాయిలు కష్టపడుతుంటే నేను చూడలేనమ్మా. రా బండికు. వాళ్ళు కూడా బడ్లు ఎక్కారండి. ఎక్కనియమ్మా, వాళ్ళిద్దరు మన శిష్యులే. అంతా ఈ జగ్గుగాడి ప్లాన్. ఇంకా సీల్తీ లేదా? ఏ చిలక. నా మేనగోడల మీనాక్షి మెళ్ళో నువ్వు తాళి కడతావురా? చూస్తారా? నా నీడను చూస్తేనే అందరూ భయపడతారు, కానీ నువ్వు నా మీదే చెయ్యేస్తావా? నీ చేతులు నరికేస్తారా? జగ్గు జగ్గు వదిలిపెట్టు. ఏమయ్యా, తలకాయిందా నీకు? ఈయన ఈ పేటలో ఎంత పెద్ద కింగు, ఈయనతోనే పెట్టుకున్నావే. నా మేనగోడలు ఎగరేసుకుపోయాడు. నీ ముఖం పచ్చడి చేస్తాను రా. నేను నిన్ను ఇప్పుడే చూస్తున్నా, నీ మేనకోడ నేనే తూపోయానా? అయితే జమీందారు కొడుకు నువ్వు కదా? వీడికి ఏమైనా మెంటలా? ఏదేదో వాగుతున్నాడు.
నాకు టెన్షన్ పెట్టద్దు, వద్దు, బాటిల్ పగులుద్ది. తప్పు చేసుకోకయ్యా, మిస్టేక్ అయిపోయింది. ఏం జరిగిందో నేను చెప్ప. నీలాంటి తెలివి తక్కువ విధవ నా సర్వీస్ లో నేను ఎప్పుడు చూడలేదురా. మీనాక్షి నీ మేనకోళ్ళు అన్నావు, దాన్ని బెదిరించి లొంగ తీసి పసుపు తాడు కట్టేయకుండా దాన్ని ఇంకొకటి ఎవడో తనుగుపోయాడని కూర్చొని ఏడుస్తున్నావా? ఏం చేయమంటావు జగ్గో, నేను వచ్చేసరికి అక్కడ రేంజే మారిపోయిందే. నీ దగ్గర 25 పైసలు ఉన్నాయా? అవునా? ఎదురుగా ఉన్న మందుల షాప్ లో. రే చెప్పేది వినరా రే సన్నాసి, ఈ వీధి ఎదురుగా ఉన్న మందుల కొట్లో ఎలకల మందు అడుగు, ఇంత పొట్లం ఇస్తారు, అది మింగేసి హాయిగా పడుకో, అంతా సరిపోతుంది. నన్ను చావమని చెబుతావా? ఉండి మాత్రం నువ్వేం చేస్తావరా? జగ్గో, మీనాక్షిని చేసుకున్న వాడిని ఊరికి వదలకూడదు, ఓ పట్టు పట్టాల్సిందే. నువ్వు పెద్ద కోతలు రాయుడు కదా, నువ్వే వాడితో పెట్టుకో, నాకే. జగ్గో, ఆ గాడిదను చూడు. ఈ వీలు ఊడదీయాల్సిందేనా? ఓడియాలి సార్. ఓ పిల్ల నిలబడింది చూడు, అదే నా మేనగోళ్ళు మీనాక్షి. దాని పక్కన నిలబడి ఉన్నాడే చూడు, వాడే దాని మెళ్ళలో తాళి కట్టిన బెవర్స్. ఇది రిపేర్ చేసి ఉంచు. అలాగే సార్. అలాగే స్టెప్ని ఫిక్స్ చేయి. ఏంట్రా ఇది అచ్చుకుద్దినట్లు నా మాదిరిగానే ఉన్నాడా? అందుకే కదా మోసపోయి నీతో తన్నులు తినదే. గోవింద్ రాగానే జమీందార్ స్వామిసుందరం గారు అబ్బాయి రాజా వచ్చి వెళ్ళని చెప్పు. బండి కరెక్ట్ గా చెక్ చేయించు. ఓకే, వెళ్దాం. మల్లన్న, నీ మేనకోళ్ళు పడితే పట్టింది కానీ బంగారు బాతనే పట్టిందిరా. వాడెవడో తెలుసా? జమీందార్ గారు అబ్బాయి. జగ్గో, ఒక అసహ్యమైన ఐడియా వచ్చింది నాకు. మీనాక్షి నాకు, మిగిలింది నీకు. అంటే నువ్వు అచ్చం వాళ్ళలాగానే ఉన్నావు కదా, వాడింట నువ్వు పీఠమై స్వతంత్ర నువ్వే అనుభవించు. మీనాక్షి నాకు పార్సల్ చేసాయి. ప్రమాదం ఏది రాదు కదా. నీకే ప్రమాదం రాదాయా? నువ్వు ఎన్ని రోజుల నుంచి 5-10 లాఠీలు కొడుతున్నావు కదా, గట్టిగా ఆలోచించుకో. అలాగే మేం ప్లేసులు మారిపోతాం రా. తల్లి, నిన్ను నమ్ముకుని నేను ఆరంభించే ఈ వ్రతంలో నాకు విజయం లభించాలమ్మా. అందుకు నువ్వేనమ్మా తల్లి, తోడుగా ఉండి నన్ను కాపాడాలి. మీనాక్షి, ఇలా ఏమీ తినకుండా ఒట్టి కడుపుతో తడిబట్టలు కట్టుకుని పుట్ట దగ్గరే కూర్చున్నావు కదమ్మా. నీ ఒంటికి ఏదన్నా అవుతుందేమో, కొంచెం పాలన్నా తాగమ్మా. వద్దత్తయ్యా, నేనిలా ఉపవాసాలుండి వ్రతం చేస్తున్నదా తల్లి చూస్తే ఆ పైనైనా ఆమె మనసులో నా మీద దయ పుట్టి నా భర్తకు ఒక మంచి దారి చూపిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉపవాసం ఉంటూ ఉంటే మనసు కష్టంగానే ఉంది. ఆమెకున్న మనోబలం ఒక్కటి, ఇప్పుడు మనకున్న ఆశాజ్యోతి. ఇంటికొచ్చిన కోడల్ని జాలి దయ లేకుండా పనిచేయించడం మాత్రమే అత్తవారింటి కష్టాలు కావండి. ఉపవాసాలతో ఇలా వ్రతాలు చేయమని చెప్పడం కూడా అత్తవారింటి కష్టాలే. చూడనపూర్ణ, మీనాక్షిని మనం కోడలని అనుకుంటున్నాం, మన ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అనుకుంటున్నాం. అలా మనల్ని కాపాడటానికి వచ్చిన ఆమెను మనమే కష్టపెడుతున్నామని నువ్వు అనుకుంటే ఎలా చెప్పు? అయ్యో, ఒళ్ళంతా వేడిగా ఉంది. ఎందుకు ఇలా వ్రతాలు చేస్తూ హెల్త్ పాటు చేసుకుంటాం? రా డాక్టర్స్ వెళ్దాం. కరెక్ట్. ఏం కావాలి సార్? ₹1 కాయిన్ ఇవ్వండి. ఏమయ్యా, భిక్షం ఎత్తుకోవడానికి వేరే చోటు దొరకలేదా? భిక్షం కాదండి, గమ్మత్తుగా మా మధ్య పందెం. టాస్ వేసి మళ్ళీ ఇస్తాం.
సార్ ఉండండి, వెళ్ళొద్దు, ఇచ్చేస్తా. ఓ హెడ్, అయితే దిగు. ఎందుకు? మా మధ్య ఒక పందెం. బొమ్మ పడితే నీ బండిలోనే నిన్ను కిడ్నాప్ చేయాలని, అచ్చు పడితే మా బండిలో నిన్ను కిడ్నాప్ చేయాలని పందెం. ఏరా అయ్యగానే దించే. అయితే దిగు. కిడ్నాప్ చేస్తున్నా. గాడిదా, ఈ కార్ నేను వేసుకెళ్తానమ్మా, దిగులు పడద్దు. ఆశ్చర్యంగా ఉంది కదూ, నువ్వు నేను ఒకే మాదిరిగా ఉండటం వల్ల మన మధ్య ఒక చిన్న అడ్జస్ట్మెంట్. కొన్నాళ్ల పాటు స్థలాలు మార్చుకుందామా? సార్ నాకేం తెలియదు సార్, నన్ను వదండి సార్. భాస్కర, వాడి బట్టలు ఇప్పరా. నాకేం తెలియదు, వదండి. ఎందుకు అసలు నన్ను కిడ్నాప్ చేశారు? నేనేం తప్పు చేశాను? ఇక నువ్వు ఇక్కడే ఉండాలి. నేనే నిన్ను బయట పంపే వరకు కూడు నీళ్లు అంతా ఇక్కడే. ఏంటిది? ఇద్దరి మగాళ్ళ మధ్య ఒక ఆడది. ఇందులో ఎవరమ్మా ఎవరు నాన్న? ఒకే కన్ఫ్యూషన్ కుటుంబంలా ఉంది. డాడీ డాడీ, నాన్న డాడీనా? కొడుకు వచ్చేటప్పుడు తండ్రి నిలబడొచ్చా? కూర్చోండి డాడీ. మాణిక్యరావు గారు, ఈ అబ్బాయి మీ అబ్బాయా? అయ్యో వీడెవడో నాకు తెలియదండి. అమ్మా ఏమిటిదంతా? ఏ భాగ్యం, నాకు తెలియకుండా వీడినప్పుడు కన్నా. అయ్యో ఈ పిల్ల నేకలేదండి. నేనెవర్నా? అయితే వీళ్ళ అమ్మా నాన్న కారా? మే కౌన్ హూ? నేనెవర్ని? 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 మన జమీందారు సోమసుందరం గారి కొడుకేమో. ఏమిట్రా రాజా, ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వెవరివని అడిగారమ్మా, అందుకే నవ్వు వస్తుంది. వీడు మా అబ్బాయి రాజా అండి. అమ్మా అమ్మా, ఈవిని ఊరికే అమ్మ అన్నాను, ఈయన ఆట పట్టించిన నాన్న అన్నాను, అది తిరిగిపోయారనుకో, అందుకే నవ్వు వస్తుంది. ఒరే రాజా, ఏమిట్రా ఇది? ఇంటికి వచ్చిన పెద్ద మనుషులు అలర పెడతాం. అమ్మా ఇదిగోండి, మీరు కట్టబోయే పాఠశాలకు ఆ నాగమ్మ పేరు పెట్టండి, అన్ని సవ్యంగా జరుగుతాయి. అలాగే, ఎంతో సంతోషం. వెళ్ళొస్తాం. మంచిది. ఎరా రాజా, కార్ రిపేర్ అయిందా? ఏమండి, టైం ఆరవబోతోంది, అబ్బాయి లోపలికి తీసుకెళ్ళండి. రా బాబు. ఎందుకు నన్ను లోనకు నెట్టి తలపేస్తున్నారు? ఇదేమన్నా కొత్తగా చేస్తున్నదా? నువ్వు పుట్టినటి నుండి ఇదేగా జరుగుతున్నది. కన్న కొడుకుని ఇలా మూసిపెట్టాల్సిన దుర్గతి దేవుడు మాకెప్పుడు తొలగిస్తాడు? అమ్మా చాలా ఆకలిగా ఉందమ్మా. అమ్మ పాలు పెట్టింది, వెళ్ళి తాగు బాబు. పాలా? అయ్యో నానా, అమ్మా తలుపేయద్దు, తలుపు తీయండి. ఏంట్రా ఇది? ఏం బోధపట్టం లేదు, చాలా బేజారుగా ఉంది. ఆకలిగా ఉందంటే పాలు ఉంచానులే అన్నారు. ఏంటిది? పాలు తాగాల్సిన వయసా ఇది, అది గిన్నెలో. ఏం అర్థం కావటం లేదు. దుర్మార్గులైన పేరెంట్స్ అయ్యి ఉంటారు. ఒకవేళ పిల్లాన్ని లోపల పడేసి ముసలాళ్ళిద్దరు జల్సా చేస్తున్నారా? నాన్నా, అమ్మా, అమ్మా, నాన్నా. ఏమిటండి, రోజు కన్నా ఈ రోజు ఎక్కువగా కేకలిస్తున్నాడు? వాడికున్న బాధ ఏమిటో పాపం వాడికే తెలియాలి. భయంగా ఉంది. తలుపు తీయండి. అయ్యో బాబాయ్, మళ్ళా ఈ రూమ్లో బాగుందన్నా. ఏంట్రా ఇదే? పెద్ద మాయగా ఉందే, తలుపులో ఏంట్రా? వీళ్ళకి వాకిటాకి ఇవ్వడం చాలా తప్పైపోయింది. ఆవు అంటే ఫోన్ చేస్తున్నారు. హలో, వాటర్ ఏంట్రా? జగ్గు, మోసపోయాం, ఇక్కడ చాలా ఘోరం జరిగిపోయింది. అదేరా ఇక్కడ పరిస్థితిను. నేను మాత్రం సంతోషంగా ఉన్నానా? నేను పెద్ద సమస్యలో ఉన్నానమ్మా. ప్రాబ్లం ఏంటో చెప్పరా. మనం ఎత్తుకొచ్చామే, వాడు పావులాగా మారాడు. ఏంటి పావుగా మారాడా? ఎరా రై, కోతి నుండి మనిషి వచ్చాను విన్నాం గానీ మనిషి నుంచి పావా? 5:55 వరకు మనిషిలాగానే ఉన్నాడు, 6 అయింది పాముగా మారాడు. రై మల్లన్న, ఇప్పుడే అంత బుర్రకెక్కింది. నన్ను ఎందుకు రూములో ఉంచి తలిపేశారన్నది. రై, మునిగినంత వరకు మునిగాం, నేను ఎట్టాగా మేనేజ్ చేస్తా. నువ్వు పని చేయి, ఆ పావుని షూట్ చేసేయి. కిల్ దట్ స్నేక్. సరే జగన్న.
ఏమిటో నువ్వు అనేది? ఆ పావుని ఎన్ని తడవలు షూట్ చేసినా ముక్కలు అవుతుంది, తిరిగి అతుక్కుంటుంది. జగ్గు, ఇది సాధారణ నాకు కాదు, మా ఐదారు నాగులా ఉంది. అది పావైనా సరే మనిషి అయినా సరే బయట కోతలద్దు, లోనే ఉండేలా చూడు. జాగ్రత్త. స్వామి, 12 ఏళ్ల క్రితం కనపడకుండా పోయిన మా అబ్బాయి గురించి ఎంతో దిగులు పడిపోయాను. మీ దగ్గరకు వచ్చి నా బాధను చెప్పినప్పుడు చైత్రమాసం ముగిసేలోగా నీకు సత్ఫలితం కలుగుతుందని చెప్పారు. అదే విధంగా చైత్రమాసం ముగిసే రోజునే మా అబ్బాయి ఇంటికి వచ్చాడయ్యా. మీరు దైవం బాబు. నీ దుఃఖాన్ని తీర్చింది ఆమెనమ్మా, నువ్వు నమస్కరించవలసింది ఆమెకేనమ్మా. అన్నపూర్ణ, ఈ మహానుభావుడి వల్ల తప్పకుండా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. రా వెళ్దాం. స్వామి, కూర్చోండి. ఏమిటి చెప్పండి. చెప్పలేని వేదనకు పరిష్కారం కోరి మీ వద్దకు వచ్చాం. మాకున్న ఒకే ఒక బిడ్డ పగలు మనిషిగాను రాత్రి పావుగాను మారుతున్నాడు. ఎందరికో దారి చూపించిన మీరు మాకు ఒక దారి చూపించండి. మీరు మైలవరం జమీందారు ఉగ్ర నరసింహం గారి వారి కుమారినే స్వామి. మీ నాన్న చేసిన పాపం వల్లనే ఇవాళ ఈ ఫలితం అనుభవిస్తున్నారు. స్వామి, కొంచెం వివరంగా సెలవిస్తే. మీ జమీందారికి సంబంధించిన స్థలంలో పేదలుండేవారు. అది తనకిష్టం లేక వాళ్ళని ఎలాగైనా తరిమేయాలని బహువిధాలా ప్రయత్నించాడు. అప్పుడు ఒకనాడు ఎంతగా ఏమంటారా కూటికి లేని విధవలారా? అయ్యా మరండి, ఏంట్రా వాళ్ళు ఉంటున్న గుడిసెలైతే ఖాళీ చేస్తామయ్యా, కానీ వాళ్ళు పూజలకు గుడి కట్టుకున్నారండి, అందుకే ఆగిపోయాండి. అక్కడ ఉంది అమ్మవారి పాము పుట్టండి. నోర్మీరా, వెంటనే వెళ్ళి ఆ పుట్టను తవ్వేసిరండ్రా. ఎవడి ముత్తాతో సొత్తని ఆ పుట్టను పెట్టించారు? అయ్యా, ఆ పుట్ట అమ్మవారిదండి, మీరు దాన్ని. ఏంట్రా అలా భయపడి వస్తున్నారు? తప్పకుండా నేనే స్వయంగా వెళ్ళి ఆ పుట్టను నేలమట్టం చేస్తాను. ఏరియా నుంచి పారిపోండి. ఇప్పుడే ఈ పుట్టను నేలమట్టం చేయబోతున్నా. ఎవడైనా అడ్డొచ్చాడా? అయ్యా, అంత పాపానికి తమరు ఒడి కట్టకండి. మీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. అది బాబులు పుట్ట కాదయ్యా, మమ్మల్ని అందరినీ సదా కాపాడే నాగదేవత పుట్ట. తల్లి కొలికే దైవం, దయచేసి దాన్ని పాడు చేయకండి. అయ్యో బాబు, నీ దాడి చూపిస్తే అమ్మవారికి గుడి కడతారు, అమ్మమ్మ గుడి కడతారు. ఆ కొంత పవన్ కోసం అనుకున్నావా? అయ్యా, అయ్యా తమకు చెప్తున్నా, అందులో ఉన్న పాములన్నీ అమ్మవారి బిడ్డలు. ఆ కుటుంబానికి మీరు ద్రోహం చేశారంటే మీ కుటుంబం చల్లగా ఉండదయ్యా. ఓవే, నీ ధర్మసూక్తులు వినడానికి రాలే, ఈ పుట్ట నాశనం చేయడానికి వచ్చానే.
ఆ విధంగా ఆయన్ని నాశనం చేసి కడుపు మంటతో మీ నాన్నకిచ్చిన శాపమే మీ వంశాంకురాన్ని ఈ విధంగా దెబ్బతీసింది. స్వామి, నాకు తెలియక అడుగుతాను. నా తండ్రి చేసిన పాపానికి నేను దండన అనుభవించాలి, కానీ నేను క్షేమంగా ఉండి నా కొడుకు దండన అనుభవించడం ఏ న్యాయం స్వామి? విత్తనం వేసిన వెంటనే ఫలాన్ని పొందదు. పెరగటానికి సమయం పడుతుంది. విత్తనం అది వృక్షంగా మారి క్షేమంగా ఉన్నా ఫలం చెడిపోయింది. నా బిడ్డకి విమోచనం అన్నదే లేదా? గాయం ఎండితే మారుతుంది, పాపం పండితే తీరుతుంది. నమ్మకాన్ని వదలకుండా ఆ తల్లిని పూజిస్తే ఆ తల్లి నీకు దారి చూపిస్తుంది. మీరు లక్షాధికారి సంబంధం తెమ్మన్నారు. ఆంధ్ర అంతా వెతికి కోటీశ్వరుడు సంబంధం తెచ్చా. ఇంతకీ ఎవరు వారు? స్మగ్లరా? దొంగ నోట్లు అచ్చు వేయించేవారా? కాదండి బాబు, ఎస్టేట్స్ ఓనర్. ఆయనకి మైసూరులో మైన్స్ ఉన్నాయి, బెంగళూరులో బిల్డింగ్స్ ఉన్నాయి, వైజాగ్ లో వ్యాలీ ఉంది, కోనసీమలో కొబ్బరి చెట్లని ఆయన వెళ్ళండి బాబు. సంబంధం నీ అదృష్టం బాగుండి మొన్న అమ్మాయి చేతిలో చీపురు కట్టల దెబ్బలు తప్పించుకున్నావు. కానీ ఈ రోజున నా చేతిలో నీ బోవికలు ఇరిగిపోవడం ఖాయం. బాబు మీరు నమ్మరనే, ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చాను. గద్వాల్ మహారాజు గారి సంతతే. తొందరగా నేనే వెళ్ళి మాట్లాడి వచ్చాను. వెళ్ళి పిచ్చిమన్నారు. అవును, ఇంతోటి గొప్పవాడికి ఇంతవరకు పెళ్లి కాలేదా? ఇలాంటి గొప్ప గుట్లు ఈ సంబంధానికి ఎరుక. ఇప్పటికి 3000 సంబంధాలు చూశాను. వీడికే? వీడికి కాదండి బాబు, చూసుకోండి. ఎతను కాదండి బాబు. నా కెరీర్ లో ఇప్పటికి 3000 మందికి సంబంధాలు చూశాను. ఆఫ్టర్ ఆల్ మీ అమ్మాయికి సంబంధం చూడలేకపోతే నా జన్మ వేస్ట్. కరెక్ట్. మొన్న ముష్టి సంబంధం గురించి చెప్పావు, ఇవాళ కోటీశ్వరుడు సంబంధం అంటున్నావు. ఎలాగయ్యా నేను నమ్మేది? ఇక్కడ సీక్రెట్ ఉందండి బాబు. ఏంటి? ఇతనికి ఇది దొండపై. బాగా ముసిలాడా? అభిప్రాయం నాలే ఉంటాడు. జస్ట్ 35. పైగా మీకు కావాల్సిన పాయింట్, పైసా కట్నం ఇవ్వక్కర్లేదు. పైగా నా కమిషన్ కూడా వాడించుకుంటాడు. మీరు ఊరండి, రేపే నేను ముహూర్తాలు పెట్టించేస్తాను. నేను అని ప్రయోజనమే ఉందయ్యా. కూర్చో కూర్చో. జయయ్య మళ్ళీ వచ్చావు? నీ ముష్టి సంబంధం నేను చేసుకోనని చెప్పానుగా. ముష్టి సంబంధం కాదమ్మా, బ్యూటిఫుల్ సంబంధం పట్టుకొచ్చాను. అసలు నేను పెళ్లి చేసుకోను. నువ్వు పెళ్లి చేసుకోను అనుకో. ఇదిగో నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఊరేసుకు చేస్తాను. నా పెళ్లికి నీ ఊరికి ఏం సంబంధం? చాలా సంబంధం ఉంది. ఇదిగో నువ్వు పెళ్లి చేసుకుంటే నా కమిషన్, ఆ కమిషన్ తోటి నేను పెళ్లి చేసుకోవాలి. అమ్మమ్మ నేను చేసి పట్టుకుంటాను, కాలు పట్టుకుంటాను. అమ్మా పాపం, మన కోసం ఓ మంచి సంబంధం తెచ్చాడు చూడు. ఏ సంబంధం నాకొద్దు. నీ మెడలు వచ్చి పెళ్లి చేయకపోతే నా పేరు పాపనాశనమే కాదు. పోనీ ఎవరినో ప్రేమించానని చెప్పావుగా, ఎవడు వాడు? అతను ఎవరో చెప్పు. అందరిలో మన్మధుడు. ఆయన అంటే ఆంధ్రదేశంలో ఆడవాళ్ళందరూ పడి చేస్తారు. ఆయన్ని చూసాకే నాలోని తొలి ప్రేమ చిగురించింది. ఆయన డాన్స్ చేస్తుంటే నా ఒళ్ళు జల్లుమంది. నేను ఆయన మనసు ఎప్పుడో తోచేశాను, కానీ ఆ విషయం ఆయనకే తెలీదు. ఆయన ఎల్లప్పుడూ నా గుండెల్లో నిండుగా ఉంటాడు. మీకెవరో తెలుసా? చచ్చినోడా, చెప్పించుకుంటా. తప్పైపోయిందమ్మా. వాళ్ళ గుండెలో ఉన్న కొరడవాడు చెప్పు, వారి దగ్గర కమిషన్ తీసుకుంటాను. బాన్ టు విన్. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్. వీళ్ళ వల్ల కాదు డియర్, నేనే ట్రై చేసుకుంటాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండండి. నేను డూప్లికేట్ గా అనేది పసిగట్టినట్టుంది. దీన్ని నోరు మూయించాలి. మీనాక్షి, ఏమిటండి? ఇలా చూడు, ఈ ఇంట్లో అందరికి నేను అలసైపోయాను. ఈ కుక్క నాకు ప్రాబ్లం గా ఉంది. అయ్యో, జానీ చాలా మంచివాడండి. అయితే నేను అబద్ధం చెప్తున్నానా? నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేను పాము రూపంలో ఉన్నప్పుడు ఈ జానీ నన్ను కట్టి చంపేస్తుంది. నీ మాంగళ్యానికే దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. జానీ ఆయన ఎప్పుడు కరవు కదూ? చూసా మీనాక్షి, అసలు సమాధానమే లేదు. ఇలా చూడు, ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, అదేనా ఉండాలి. నువ్వే నిర్ణయం చెయ్యి. జానీ ఆయనేమి చేయనని నా కొట్టేసి చెప్పు. అదెందుకు ఒట్టేస్తుంది? అది ఊరికే వెర్రెక్కి తిరుగుతుంది. జానీ ఒట్టేసి చెప్తావా లేదా? ఒట్టేసి చెప్తావా లేదా ఇప్పుడు?
ఇక మీరు దీనికి భయపడక్కర్లేదండి. అమ్మయ్యా. అమ్మా ఆగు. అమ్మా, నేను చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నాను. రోజు నిన్ను చూస్తున్నాను. క్రమం తప్పకుండా గుడికి వస్తుంటావు. అమ్మవారు ఎదురుగుంటా నించొని ఏడుస్తుంటావు. కానీ విచారంగా తిరిగి వెళ్ళిపోతుంటావు. నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దమ్మా. నీకున్న కొరత ఏమిటో నేను తెలుసుకోవచ్చమ్మా? నేను నీ తల్లిని అనుకుని ధైర్యంగా చెప్పమ్మా. అమ్మా, నేను ఇలా వ్రతాలు చేయడానికి, ఉపవాసాలు ఉండడానికి ఒకే కారణం, నా భర్తకున్న లోటు తీరాలని. ఆయన పగల్లో మనిషిగాను, రాత్రుల్లో పావుగాను మారుతుంటారు. శాపం వల్ల వచ్చింది. వేడుకుంటేనైనా పోతుందేమోని నమ్మి రోజు ఈ తల్లి దగ్గరకు వస్తున్నాను. నీ కథ చాలా విచారంగా ఉందమ్మా. అయినా నువ్వు దైవంతోటే మొండిగా పోరాటం సాగిస్తున్నావు. అది చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అమ్మా, నీ కోరిక తీరటానికి నేనొక మార్గం చెప్పనమ్మా? అదేమిటో వెంటనే చెప్పండి అబ్బా. నా ప్రాణాలకి తెగించైనా ఆయన్ని కాపాడుకుంటాను. ఇక్కడ నుండి 10 మైళ్ళ దూరంలో నాకబిలం అనే ఒక అడవి ఉంది. అక్కడికి నువ్వు నీ భర్తతో పౌర్ణమి దినాన వెళ్లి జాగారం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. మరునాటి ఉదయాన సూర్యుడు ఉదయించే వేళ అక్కడొక వెలుగొస్తుంది. ఆ వెలుగును అనుసరించి పోయారంటే నువ్వు ఆరాధించే దేవత గుడికి చేరుకుంటారు. అక్కడున్న అమ్మవారి మెడలో ఎన్నడూ వాడని వేపాకు మాల ఉంటుంది. ఆ వేపాకుల మాలను తీసి పాము రూపంలో ఉన్న నీ భర్త మెడలో వేసావంటే నీ భర్తకు శాప విమోచనం అవుతుంది. అమ్మా, తప్పకుండా పౌర్ణమి నాడు నా భర్తని తీసుకుని ఆ కోవిలికి వెళ్తాను. మీరు చెప్పినట్టే చేస్తాను. తొందరపడకు మీనాక్షి. నువ్వు మాత్రమే ఈ వ్రతాన్ని చేస్తే ఫలించదు. నీ భర్త కూడా వ్రతం చేయాలి. వచ్చే పౌర్ణమి వరకు అతను ఎవరితోనూ మాట్లాడకూడదు, ఏమీ రాయకూడదు. మనసుకేదన్నా రాయాలనిపిస్తే శివపార్వతమ్మే రక్ష అని మాత్రమే రాయాలి. నా మీద నమ్మకం ఉంచి ఈ వ్రతాన్ని చేయి. తప్పకుండా నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అమ్మా, మీరు చెప్పినట్టుగా నిజంగా నా భర్తకి నిజ రూపం వస్తే మీకు గుడి కట్టి నేను పూజిస్తాను. నన్ను ఆశీర్వదించండి. నేను వస్తానమ్మా. నేను నాగబిలానికి రావాలా? అవునండి, ఆ పెద్దావిడ చెప్పింది వినగానే నాకు పూర్తి నమ్మకం వచ్చేసింది. రాజా, నీకోసం మీనాక్షి ఎంతగానో కష్టపడి వ్రతాలు చేస్తోంది. ఆ దేవుడికే మనసు కరిగి ఒక అమ్మ రూపంలో వచ్చి నీకున్న శాపానికి పరిహారం చూపించిందేమో అనిపిస్తోంది. అమ్మా, నా పాము రూపం పోయి మనిషిని అవుతున్న నమ్మకం పోయిందమ్మా. ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిహారం చెప్తున్నారు, కానీ ప్రయోజనం లేదు. ఈ బ్రతుకు ఇలాగే పోనీయమ్మా. నేను నాగబిలానికి వెళ్ళనమ్మా. చెప్పేది వినవయ్యా. మా కోసం కాకపోయినా మీనాక్షి కోసమైనా నువ్వు చేయక తప్పదు. వద్దు. ఇందులో నీకున్న కష్టం ఏమిటి? అమ్మా, వాడని మాలను మీనాక్షి అమ్మవారి మెడ నుండి తీసేటప్పుడు అక్కడుండే పాముల వల్ల ఆమెకి ఏదైనా ఆపద ఏర్పడితే అది చూసి నేను తట్టుకోలేను. అందుకే వద్దంటున్నానమ్మా. మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో నాకేవైనా ఆపదొస్తే అది నేను సంతోషంగా స్వీకరిస్తాను. కానీ అంతకంటే ముందు మీకు నిజ రూపం వచ్చేలా చేస్తాను. ఈ వ్రతానికి ఏవైనా మీరు ఒప్పుకోవాలి. ఇదేమిట్రా బేజారుగా ఉంది? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి? అమ్మవారిని అలంకరించడానికి పట్టు వస్త్రాలు అడిగాడు. తీసుకోమ్మా. గుళ్ళో 1000 మందికి అన్నదానం ఏర్పాట్లు చేశాను. అమ్మవారిని అలంకరించి అన్నదానం కూడా నీ చేతి మీదుగానే చేయించమ్మా. మీనాక్షి, నువ్విన్ని వ్రతాలు చేస్తున్నా ఇంకా అమ్మవారికి మన మీద దయ కలగలేదు. అలా అనకండి అత్తయ్య, ఆ తల్లి తప్పకుండా కన్ను తెరుస్తుంది. ప్లాన్ వెయ్యాలి. నేను మనిషిగా మారిపోయా, ఇక పాముగా మారను. నా శాపంతో తీరింది. చచ్చా, అమ్మా నాన్న తలుపు తీయండి. నా మనిషి రూపం వచ్చేసింది. పాము రూపం పోయింది. మన అబ్బాయి అర్థం కావటం లేదు. మీనాక్షి, అమ్మా డాడీ తలుపు తీయండి. డాడీ డాడీ, అమ్మా నేను మనిషిగా మారానమ్మా, ఇక పాముగా మారను. మీనాక్షి, నా శాపం తీరింది. నీ పూజలు ఫలించాయి. ఈ సంతోషం మీద ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నేను నేను నా శాపం తీరింది.
వీళ్ళు నమ్మేశారు. మీనాక్షి, మీనాక్షి, అమ్మ పూజ ఫలించింది. ఆ తల్లి మనల్ని కాపాడింది. అమ్మా, నాన్న, మీ పూజలు ఊరికే పోలేదు. ఆ మహాతల్లి మనల్ని కాపాడింది, నన్ను కాపాడింది. మనకే కష్టం లేదు. కాపాడింది. నేను చెప్పలేదు అత్తయ్య, నమ్మకంతో కొలిచేవారిని ఆమె చెయ్యి వదిలిపెట్టదు. ఆ అమ్మవారికి ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియటల్లా. అన్నపూర్ణ, పళ్ళని తీసుకో, మనిద్దరం గుడికి వెళ్ళొద్దాం. తీసుకెళ్ళండి. చూడమ్మా, రాజాని జాగ్రత్తగా చూసుకో. ఏమిటండి? ఎన్ని రాత్రులు నిద్రకు దూరమై విరహంతో అయిపోయి ఉంటా. భర్త వల్ల నీకు ఏ సుఖం లేదని కుమిలిపోయి ఉంటా. అందుకని ఈ రోజు రాత్రిని శివరాత్రి చేయబోతున్నా. కొంచెం ఉండండి, స్నానం చేసి వస్తాను. తర్వాత స్నానం చేయొచ్చుగా. వదలండి. ఏ? స్టవ్ మీద పాలు పెట్టొచ్చాను, అది దించేసి వచ్చేస్తాను. ఇలా చూడు మీనా, మరుగుతుంది పాలు మాత్రమే కాదు, నీ భర్త గారి తాపం కూడా. అది అర్థం చేసుకుని త్వరగా వచ్చి. జానీ, ఏమిటి జానీ, ఏమైంది? జానీ, ఏమైందిరా చెప్పు. ఓ, నా భర్త మనిషి అయిన విషయం నీతో చెప్పలేదని నా మీద కోపవా? జానీ, ఏం చెప్తున్నావు నువ్వు? నేనే రాజాని. రాజాని తిరిగి వచ్చాను. నాన్న, అమ్మ, రాజా, నేనే మీనా, నీ భర్త రాజాని. తిరిగి వచ్చాను. జానీ, నేను మోసపోయానురా. లోపలున్నది నా భర్తేననుకొని మోసపోయాను. సరిగ్గా సమయానికి నువ్వు ఆయన వచ్చి నన్ను కాపాడారు. మీనాక్షి, ఇలా చూడు, వాడు నన్ను పిలుస్తున్నాడు. ఇక ఈయన ఇక్కడుంటే ప్రమాదం. నువ్వు ఈయన మన పాతింటికి తీసుకుని వెళ్ళిపో. మీనాక్షి, వచ్చిన వాడిలాగే నేను నాటకవాడి. వాడినేం చేస్తానో చూడు. మీనాక్షి, వస్తున్నానండి. ఇలా చూడు, ఇక్కడుంటే ప్రమాదం. వెళ్ళు. ఏంటి మీనా లేటు? నన్ను క్షమించండి, ఇవాళ మీ కోరిక నెరవేరదు. తిది బాలేదా? అది కాదండి, ఓ విషయం మర్చిపోయాను. నాకు చిన్న మొక్కుబడుంది. మొక్కుబడ అంటే? నా భర్త మనిషిగా మారగానే 1000 మంది పెళ్లి కాని అమ్మాయిలకి తాళి చీర కొనిస్తాను. ఆ తర్వాతే దాంపత్య జీవితంలో అడుగు పెడతానని మొక్కుకున్నాను. అది నెరవేర్చిన తర్వాతే మిగిలినవన్నీ. అంతవరకు ఒక్క ఛాన్స్ లేదంటావా? నేనెంత ఆకలిగా ఉన్నానో అన్యాయం చేసావే. అవునండి, నేను కొంచెం తొందరపడుంటే అన్యాయం అయిపోయేదాన్ని. అదృష్టం. ఈ అమ్మ ఫిగర్ చూస్తేనే మతిపోతోంది. ఆ పాంగాడు తప్పించుకున్నాడు రా, మనం ఇరుక్కుపోయాం. ఏమైంది? ఆ పాంగాడు తప్పించుకున్నాడు. దద్దం వల్ల అక్కడేం చేస్తున్నారు? వెళ్ళి వెతకండి. వాడిని ప్రాణాలతో వదలకూడదు. వాడు ఇక్కడికి వచ్చాడంటే మన కాస్త దక్కదు. గొయ్యి తీసి పాతేయాలి. మావయ్య, ఏమిటమ్మా? మనం మోసపోయాం మావయ్య. ఇంట్లో ఉన్నది మీ అబ్బాయి రాజా కాదు, ఆయన పోలికలతోనే ఇంకొకడు. ఏమిటమ్మా నువ్వు అనేది? వివరంగా చెప్పడానికి ఇప్పుడు టైం లేదు మావయ్య. మీ అబ్బాయి రాజా మా ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని తీసుకొని నేను నాగబిల్లని వెళ్తున్నాను. మీనాక్షి, రాజాలా నటించి మనల్ని మోసం చేస్తాడు. ముందు పోలీసులకు ఫోన్ చేయండి. హలో
పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా. ఎంత ధైర్యరా నీకు? ఈ జగ్గు గారి దగ్గర నీ ఆటలో. ఇదిగో పెద్దాయన, ఇక్కడ సంతకం చెయ్యి. చెయ్యి పట్టుకో, సంతకం చెయ్యి. చెయ్యి అక్కడ అక్కడ కూడా. చాలా థ్యాంక్స్. అవును, నాగబెల్లం ఇక్కడికి ఎంత దూరం ఉంది? అది నేను చూసుకుంటాలే. ఇక్కడేనండి ఆ పెద్దావిడిని చూశాను. నాగబిల్లానికి వెళ్లే ముందు ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. అలాగే. స్వామి, ఇక్కడ ఒక పెద్దావిడ ఉండేవారే, వారెక్కడా? పెద్దావిడ? అవును. ఇక్కడ ఎవరు లేరమ్మా. 50 ఏళ్లుగా నేనే ఉంటున్నా. లేదు స్వామి, నేను పోయినసారి వచ్చినప్పుడు ఆవిడ్ని ఇక్కడే చూశాను. ఈ ఆలయంలోనే మాట్లాడాను. ఆవిడ ఇక్కడే ఉంటున్నట్టు చెప్పారు. ఇక్కడ ఉండేది ఈ అమ్మవారేనమ్మా. ఒకవేళ అమ్మవారిని చూసావేమో. జానీ, సమయానికి వచ్చా. అన్నపూర్ణ, మనము నాగబెళ్ళానికి వెళ్దాం పద. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ బిలానికి వెళ్ళడం ప్రమాదం అండి. నిష్ఠగా వ్రతం ఆచరిస్తేనే అక్కడికి వెళ్ళగలం. మీనాక్షి తప్పకుండా రాజాని కాపాడుతుంది. మనం ఇక్కడి నుంచే ఆ అమ్మవారిని వేడుకుందామండి. ఎంతకాలం నాకే శిక్ష. గర్భం నుండి నా బిడ్డ బయటపడిన నాటి నుంచి కంటికి నిద్ర లేదు, మనసుకు శాంతి లేదు. ఎన్ని సంవత్సరాలుగా నేను చేసిన నాగ పూజలకు వ్రతాలకు ఫలితం అనేది ఉంటే నాగబిలానికి వెళ్ళిన నా బిడ్డని కాపాడు తల్లి, కాపాడు. నాగక్షేత్రాలన్నీ దర్శించాను. ఈ సహస్ర నాగ పుణ్యక్షేత్రంలో సహస్రార్చనలు చేశాను. లేక లేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డను ఎందుకిలా వేధిస్తున్నావు? అవును, కఠిన శిలలకు కరుణుండదు. రాతి బొమ్మను పూజించి నా గుండె రాయిగా మారింది, కానీ నీ మనసు చలించలేదు. దయా దాక్షిణ్యాలు లేని నీకు నా మన వినిపించదు. భక్తులను బాధించే బ్రహ్మ రాక్షసుని. అమ్మా నాగమ్మ, భక్తులు పోసే పాలు తాగి పుట్టలో గుట్టుగా పడుకుంటే సరిపోతుందా? పాలు తాగి విషయం కెక్కే నీకు కరుణ ఎలా ఉంటుంది? కరికరు ఉంటే కదిలి రావమ్మా. నాగభక్తులను నాగశక్తి కాపాడుతుందని నిరూపించు, లేదా నీ విషజ్వాలతో నన్ను దయించు. బయటికి రా, మొదలు చెప్పు. రా బయటికి, చెప్పమ్మా, చెప్పు. చెప్పమ్మా, నా బిడ్డని కాపాడుకోలేని జీవితం ఎందుకు? నేను చేసిన పాపం ఏమిటి? జీవితాంతో ఈ శిక్ష అనుభవించే కంటే చావడమే మేలు. నీ వాడి పోరలతో నన్ను కాటేసి చంపు, చంపమ్మా, చంపు, చంపు.
ఆ దైవానికి దయ లేదు. కనీసం నన్ను చంపడానికి కూడా నీకు ధైర్యం లేదా? చెప్పమ్మా, చెప్పు. అమ్మా, ఎవరు నాయనా నువ్వు? నన్ను సుబ్రహ్మణ్యం అంటారు. ఎందుకమ్మా ఏడుస్తున్నా? నాయనా, నిన్ను చూస్తుంటే ఎందుకో నా బాధ చెప్పుకోవాలనిపిస్తోంది. ఏ తల్లికి ఇలాంటి గర్భశోకం ఉండకూడదు నాయనా. రాత్రి అయితే నా బిడ్డ పావైపోతున్నాడు. తల్లి బిడ్డ బంధానికి దూరం అయిపోయి ప్రతి రాత్రి నరకం అనుభవిస్తున్నాను. భగవంతుడెప్పుడు తన భక్తులకి పరీక్షలు పెడుతూనే ఉంటాడు. లేదు, భక్తులను బాధించడం ఆ భగవంతుడికి ఆనందం. ఆ బాధల్ని సహించగలిగినప్పుడే భగవంతుడు కరుణిస్తాడు. ఆ కరుణ కోసం కాలమంతా కాచు కూర్చున్నాను. పెద్దలు చేసిన పాపాలు పిల్లల పాలిట శాపాలవుతాయి. వాటిని అనుభవించక తప్పదమ్మా. అయితే నా బిడ్డకు విముక్తే లేదా? బాధపడకమ్మా, పాపాలకు పరిహారం ఉంటుంది. శివక్షేత్రంలో రుద్రనాగ గౌరీ పూజలు జరుగుతున్నాయి. నాగదోషం ఉన్నవారు ముత్తైదువులకు పసుపు కుంకుమలతో వాయినాలిచ్చి సుమంగళీ వ్రతం చేసి ఆ నాగగౌరీ తల్లిని భక్తిగా ఆరాధించుకుంటే తప్పక ఫలితం లభిస్తుంది. చిన్నవాడివైనా పెద్ద విషయాలు చెప్తున్నావు. నీ మాటలు దైవవాక్కులుగా భావించి ఆ నాగగౌరీ వ్రతం చేస్తాను. బాబు, ఆ బాబెక్కడా?
భక్తురాలా ఆ వేపాకుమాల సర్పరూపంలో ఉన్న నీ భర్తకు అలంకరించుము. తల్లి, నన్ను పరీక్షించుకో. నా భర్తను మనిషిని చేయి. ఈ వంశానికి ఉన్న నాగదోషం పూర్తిగా తొలగిపోయింది. తండ్రి అనుభవించవలసిన దోషాన్ని తాను అనుభవించి ఉత్తమ కుమారుడైనాడు. నాగగౌరి నాగగౌరి నాగుల నగల సింగారి, నాగగౌరి నాగగౌరి నాగుల నగల సింగారి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.